జాయింట్ పార్లమెంటరీ కమిటీకి వక్ఫ్ బోర్డు బిల్లు విపక్షాల డిమాండ్కు ప్రభుత్వం అంగీకారం. బిల్లును వ్యతిరేకించిన కాంగ్రెస్, టీఎంసీ, ఎస్పీ, మజ్లిస్, కమ్యూనిస్టు పార్టీలు. వక్ఫ్ చట్ట సవరణ బిల్లుకు టీడీపీ, జేడీయూ, అన్నాడీఎంకే మద్దతు. లోక్సభలో అఖిలేష్ యాదవ్, అమిత్ షా మధ్య మాటల యుద్ధం. ప్రతిపక్ష ఎంపీల హక్కులను కాలరాస్తున్నారన్న అఖిలేష్ వ్యాఖ్యలను తప్పుపట్టిన హోంమంత్రి అమిత్ షా. సభలో స్పీకర్ను ఉద్దేశించి ఎలాంటి వ్యాఖ్యలు చేయకూడదంటూ సూచించిన ఓం బిర్లా. నామినేటెడ్ పదవులపై టీడీపీ పోలిట్ బ్యూరోలో చర్చ. కూటమి నేతలతో నామినేటెడ్ పోస్టుల భర్తీ. తెలంగాణలోనూ పార్టీని బలోపేతం చేసేలా నిర్ణయం. విశాఖ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బలం లేని టీడీపీని ఓడించాలి. ప్రలోభాలకు లొంగొద్దని వైసీపీ నేతలకు జగన్ సూచన. ములుగు జిల్లాలో రోజురోజుకు విజృంభిస్తున్న విష జ్వరాలు. వైరల్ ఫీవర్తో ప్రభుత్వాసుపత్రికి క్యూ కడుతున్న రోగులు. సీజనల్ వ్యాధులతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వైద్యుల సూచన. సంగారెడ్డి జిల్లాలో చేపట్టిన RRR సర్వేలో ఉద్రిక్తత. పెద్దాపూర్లో సర్వేను అడ్డుకున్న రైతులు. పోలీసులు, రైతుల మధ్య తోపులాట. రైతులను అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్కు తరలింపు. హైదరాబాద్ పేట్ బషీరాబాద్లో గంజాయి కలకలం. గంజాయి మొక్కలను ధ్వంసం చేసిన పోలీసులు. బీహార్కు చెందిన వికాస్పై కేసు నమోదు. విశాఖలో రెచ్చిపోతున్న గంజాయి బ్యాచ్. మద్దిలపాలెం గంజాయి బ్యాచ్ అరాచకం. కార్ల అద్దాలు ధ్వంసం. నిందితుల కోసం పోలీసుల గాలింపు. పల్నాడు జిల్లా నర్సరావుపేటలో మహిళ ఆత్మహత్యాయత్నం. ప్రభుత్వ ఆసుపత్రికి తరలించిన స్థానికులు. తన భూమిని కొందరు వ్యక్తులు ఆక్రమించారని మనస్తాపం. యూపీఐలో పన్ను చెల్లింపుల పరిమితి 1,00,000 నుంచి 5 లక్షలకు పెంపు. 24 గంటల్లో 5 లక్షల వరకు యూపీఐ లావాదేవీలు చేయొచ్చన్న ఆర్బీఐ. ₹24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ 69,270 రూపాయలు. తెలుగు రాష్ట్రాల్లో స్థిరంగా బంగారం ధరలు.